సంక్రాంతి సందర్భంగా ఇంట్లోనే కారం బూందీ తయారు చేశాను నేను. అది కూడా కట్టెల పొయ్యి మీద. ఈ వీడియోలో మొత్తం కూడా ఈ కారం బూందీ ఎలా తయారు చేశానో ఈ వీడియోలో మొత్తం కూడా చూడండి. ముందు శనగపప్పు కొని ఇలాగా శనగపిండి ఆడించేసాము. అది ఎండలో పెట్టిన తర్వాత ఈ విధంగా చల్లించేసుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా చల్లించేసుకోవాలి. అలాగే ఎండలో పెట్టుకుంటే కారం బూందీ బాగా వస్తదనమాట బూందీ వేసేటప్పుడు. ఇది 2 కేజీస్ శనగపప్పు తీసుకుంటే 2 కేజీస్ మనకి శనగపిండి వస్తది. దానికోసం ఇవన్నీ కూడా ముందే ప్రిపేర్ చేసుకున్నాను. దానికోసం శనగపిండి, అలాగే బియ్యపు పిండి, కరివేపాకు, పల్లీలు, అలాగే కార్న్ చిప్స్ అవన్నీ కూడా తీసుకున్నాను. అలాగే కొంచెం నేను బూందీ వేసి ఫస్టు అది బెల్లం బూందీ కూడా చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం సెపరేట్‌గా ఇలాగా ముందు వేసేసుకున్నానండి. ఇలాగా జారుగా కలిపేసుకోవాలి ఫస్టు కారం బూందీ కోసం. అలాగే తియ్యటి బూందీ కోసం కూడా ఇలాగే కలుపుకొని ముందు అంటే కారం బూందీకి అయితే కొంచెం బియ్యం పిండి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అదే స్వీట్ బూందీకి అయితే తక్కువ వేసుకోవాలి. ఇలాగ ఒక సట్రం తీసుకుని బూందీ వేసే సట్రంతో ఈ విధంగా బూందీ వేసేసుకోవాలండి. దాన్ని మనం మిక్సర్ అని కూడా అంటాం కదా. ఇలాగా 2, 3 వాయిలు వేసుకున్న తర్వాత కారం బూందీ కోసం అయితే కొంచెం కారం, సాల్ట్ 2, 3 వాయిలకి వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలి. ఎందుకంటే కొంచెం చల్లారిపోయిందంటే అది ఎక్కువ కలదు. కాబట్టి ఇలాగా 2, 3 వాయిలు తీసుకున్న తర్వాత మనకి ఉప్పు కారం కలిపేసుకోవాలి. అలా ఉప్పు కానీ సరిపోకపోతే లాస్ట్ తర్వాత మనం చూసుకొని కొంచెం కలుపుకోవచ్చు. ఇలాగా వేసుకున్న తర్వాత కొంచెం ఈ కారం బూందీ అనేసరికి మనం మిక్సర్ అంటున్నాం కదా, అన్నీ కూడా మిక్స్ అయి ఉండాలి కాబట్టి కారపూస కూడా వేసుకోవాలి. ఈ కారపూస కూడా వేసుకున్న తర్వాత లాస్ట్లో కార్న్ కూడా వేయించేసుకోవాలి. అలాగే పల్లీలు కూడా వేయించేసుకోవాలి. వేడి చూసుకుని పల్లీలు వేయించాలి, లేకపోతే నల్లగా అయిపోతే బాగోవండి. అలాగే మళ్ళీ లాస్ట్లో కరివేపాకు కూడా వేయించుకోవాలి. కరివేపాకు కరకరలాడేలాగా వేయించుకున్న తర్వాత తీసి ఇప్పుడు మొత్తం కూడా ఇలా కలిపేసుకుంటే మన సాల్ట్ అలాగే కారం కూడా సరిపోకపోతే ఈ టైంలో కొంచెం వేసేసుకుంటే కారం బూందీ రెడీ అయిపోద్దండి. అదే మిక్సర్. ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఇలాగా ఇంట్లో చేసుకున్న కారం బూందీ బయట షాప్లో మనకి ఎప్పుడైనా సరే తీసుకుంటాం కదా, అది అస్సలు మనకు నచ్చదు. అంత టేస్ట్గా ఉంటుంది ఇంట్లో చేసుకునే కారం బూందీ. తర్వాత స్వీట్ కోసం నేను ఇలాగా బెల్లం పాకం పెట్టేసుకుని, అంటే బెల్లం కొంచెం మనకి లడ్డూలా చేసుకోవాలంటే జిగురు బెల్లం తీసుకోవాలి. ఇదైతే నార్మల్ బెల్లం తీసుకున్నాను. లడ్డూలు అయితే కొంచెం రాలేదండి, కాబట్టి నేను ఈ విధంగానే ఉంచేసుకున్నాను తియ్యగా. ఇది కూడా 2 విధాలుగా చేసుకోవచ్చండి, కారం బూందీ అలాగే తియ్యటి బూందీ. ఈ విధంగా నేను సంక్రాంతికి తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.